ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఏ ఇండస్ట్రీలో అయినా ఇన్స్టెంట్గా బ్లాక్ బస్టర్ పడాలి అంటే కొత్త సినిమా చేయటం కంటే అక్కడే క్రేజ్ ఉన్న ఒక సీక్వెల్లో నటిస్తే సరిపోతుంది. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని కూడా లేదు. ప్రస్తుతం ఇదే పనిలో ఉంది రష్మిక. యానిమల్, చావా చిత్రాలతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్లు, పుష్ప 2, కుబేరా లాంటి మూవీస్ తో టాలీవుడ్ లోనూ సూపర్ హిట్లు. మరి కాలీవుడ్ సంగతి? ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో కూడా ఒక బ్లాక్ బస్టర్ అందుకోవాలని ప్రయత్నంలో ఉంది రష్మిక. గతంలో కార్తీ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ అనే మూవీతో కాలీవుడ్ లోకి అడుగు పెట్టింది రష్మిక. అయితే ఈ చిత్రం పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత దళపతి విజయ్ నటించిన వారిసిలో హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమాతో కాలీవుడ్ లో ఫస్ట్ హిట్ కొట్టింది. అయితే బ్లాక్ బస్టర్ మాత్రం పెండింగ్ లో పడిపోయింది. తమిళ ప్రేక్షకులకు దగ్గర కావాలంటే కుబేరా లాంటి బైలింగువల్ మూవీ కంటే కూడా డైరెక్ట్ మూవీ చేయాలి. అందుకు కాంచనా సిరీస్ కు మించిన మూవీ ఏముంటుంది? అందుకే లారెన్స్ తెరకెక్కిస్తున్న కాంచనా 4 లోకి రష్మిక అడుగు పెడుతోందిట. ప్రస్తుతం ఈ రూమర్ కాలీవుడ్ ను షేక్ చేస్తోంది. కాంచనా 4 లో ఆల్రెడీ బుట్టబొమ్మ పూజా హెగ్డే, అలాగే బాలీవుడ్ బ్యూటీ నూరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పుడు మరో క్యారెక్టర్ కోసం రష్మిక కూడా డేట్స్ లాక్ చేసిందట. ఆల్రెడీ బాలీవుడ్ లో థామా అనే హారర్ మూవీ చేస్తోంది రష్మిక. ఇప్పుడు కాలీవుడ్ లోను సేమ్ జానర్ లో తెరకెక్కే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.